హాయ్! మనకి గాని, పిల్లలకి గాని ఇడ్లీ తినాలి అనిపిస్తే మనం ఏమనుకుంటామండి, అయ్యో! నిన్న ఇడ్లీ పప్పు నానేసినా బావున్ను అని అనుకుంటామా? ఈసారి అలా కాకుండా ఇలా ఇన్‌స్టంట్‌గా ఇడ్లీ రెడీ చేసి పిల్లలకివ్వండి. చాలా బావుంటది. దీనికోసం ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. అందులో కొంచెం మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం అల్లం తరుగు, కొంచెం పచ్చిమిర్చి తరుగు, కొంచెం కరివేపాకు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాజు అన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకొని అందులో కొంచెం ఇంగువ వేసుకోండి. ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఉప్మా నూక, అదేనండి సూజీ, ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ ఇలా కొంచెం చేంజ్ అయినంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ నూకని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఏ మెజర్మెంట్‌తో మనం గోధుమ నూక తీసుకున్నామో అదే మెజర్మెంట్‌తో ఒక కప్పు పెరుగు అందులో వేసుకోండి. ఇందులో సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం బాగా కలిపేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిపేసి ఒక 15 మినిట్స్ నూక నానడానికి పక్కన పెట్టుకుందాం. తర్వాత 15 మినిట్స్ తర్వాత దీన్ని తీసి కొంచెం బేకింగ్ సోడా అందులో వేసుకొని మన ఇడ్లీ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా కొంచెం వాటర్ వేసుకొని ఇందులో మనం కలుపుకోవాలి. చూడండి, ఇలా కొంచెం వాటర్ వేసుకొని మనం కలుపుకున్న తర్వాత ఇడ్లీ గిన్నెలు తీసుకొని దానికి మనం కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి. కిందన ఇలాగా ఫ్రై చేసుకున్న కాజు ముక్కలు పెట్టుకోండి. ఇది ఆప్షనల్ అండి. ఇష్టమైతే పెట్టుకోండి. పెట్టుకుంటే కొంచెం లుక్ బావుంటది పిల్లలకి ఇచ్చినప్పుడు. దాంట్లో మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ వేసేసుకొని మనం కుక్ చేసేసుకుందాం. చూడండి, ఇలా అన్ని ప్లేట్స్‌లో వేసేసుకొని దీన్ని కుక్కర్‌లో పెట్టేసుకొని మనం కుక్ చేసేసుకుందాం. ఇడ్లీ పాత్ర నుంచి మనం గిన్నెలను తీసేసుకొని కొంచెం అది చల్లగా అవ్వనిద్దాము. అయిన తర్వాత మనం దాంట్లోంచి ఇడ్లీలని బయటికి తీసేద్దాం. సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుందాం. మన ఇన్‌స్టంట్ రవ్వ ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది మామూలు ఇడ్లీ కన్నా చాలా టేస్ట్‌గా ఉంటది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఇప్పుడు దీన్ని మనం బ్రేక్ చేసి చూద్దామా ఎలా ఉందో? చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. మామూలు ఇడ్లీ కన్నా ఇది చాలా టేస్ట్‌గా ఉంటది. మీరు ఈ ఇడ్లీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.